అన్నాడు. అప్పుడు అంబేద్కర్ని అడిగారు, డాక్టర్ సాబ్ ఎవరికి ఇవ్వాలి ఓటు? ఎందుకంటే ఆయన మహామనిషి, ఎందుకంటే ఆయన మట్టి మనిషి, ఎందుకంటే ఆయన గుడిసెలో పుట్టి ఈ దేశ సర్వోన్నత న్యాయస్థానానికి ఎదిగినవాడు. అందుకే అంబేద్కర్ అన్నాడు, పన్ను కాదు, డిగ్రీ కాదు, యాది కాదు, ఈ దేశంలో పుట్టి 18 సంవత్సరాలు నిండిన ప్రతి మనిషికి ఓటు హక్కు కావాలి. ఇర్రెస్పెక్ట్ ఆఫ్ క్యాస్ట్, క్రీడ్, రిలీజన్, జెండర్, రీజన్ అండ్ రిలీజన్. ఆడలేదు, మగలేదు, ఏ భేదం లేదు, 18 సంవత్సరాలు నిండితే చాలు వాళ్ళకు ఓటు హక్కు ఇవ్వాలన్నాడు. అంబేద్కర్ నీకు ఓటు ఇచ్చిండు, ఎందుకంటే ఓటు ఉంటే నీ దగ్గరికి వస్తాడు మనిషి. నీ దగ్గర ఓటు లేకపోతే నేను లెక్క పెట్టడు. ఒక మనిషి, ఒకటే ఓటు, ఒకటే విలువ. దేశ ప్రధానమంత్రి ఓటేసినా ఒకటే ఇస్తారు. బాబునాయన మంత్రాలు చదువుకుంటూ పోయినా ఒకటే ఓటు. తదేవ బలం, తారా బలం అంటే అయ్యా ఎన్ని బలాలు చేసినా ఒకటే ఓటు తీసుకునే, ఎక్కువ ఓటు తిన. చెప్పులు కుట్టుకునే మాదిగా ఆయన వచ్చినా ఒకటే ఓటు. ఈ దేశ ప్రధానమంత్రికి ఒకటే ఓటు, ఇక్కడ చెప్పులు కుట్టుకునే మనిషికి ఒకటే ఓటు. ఆయన ఓటు తీసేటప్పుడు ఒకటేనే లెక్క పెడతారు. ఈ ప్రణబ్ ముఖర్జీ ఇచ్చిండు, లేకపోతే వీడు నరసింహన్, గవర్నర్ నరసింహన్, వాడు పూజారంగా అంగిలా కూడా వీకేసి కూర్చుంటాడు. ఎక్కడ దుర్మార్గుడు దొరికిండే వీడి, ఎట్లా గవర్నర్ అయినా నాకు అర్థం కాదు, బద్మాషి. వాడు భారత రాజ్యాంగం ఇచ్చినటువంటి గౌరవ పదవిలో కూర్చొని పూజ అన్నాడు, అయిపోయింది గతం. జన్యం వీక్తాడు, ఈ పాయింట్ కింద కూడా వీకేస్తాడు, దువతి కడతాడు, ఇక కూర్చుంటాడు, సరళ కూర్చుంటాడు. నేను అనుకున్నాను గవర్నర్ ఆ పూజారి రానాయన. నేను ఇక్కడి నుంచి డిమాండ్ చేస్తున్నా, ఇమ్మీడియట్లీ నరసింహన్ సస్పెండ్ చేయాలి, తీసేయాలి గవర్నర్లోకి వెళ్ళి. రాజ్యాంగం అంటే గౌరవం లేదు, అంబేద్కర్ అంటే గౌరవం లేదు. పొద్దున్న లేస్తే తిరుపతి చుట్టూ తిరుగుతాడు. తిరుపతిలో ఏం పాడుపడదా? దుర్మార్గం కులం ఉంటుంది, తిరుపతిలో ఏముండదు. పొరపాటున మానటువంటి ఎవరైనా టక్కేసుకుని పోయినాను హరీష్ లాంటి ఎస్ఐ సాబ్ పోగానే చూస్తాడు, కింద మీద చూస్తాడు. ఈ మనిషి ఏమో తెల్ల తెల్లగా ఉన్నాడు, మరి ఏం కులం, ఏం కథనం. ఓహం తలేవ బలం, తారా బలం, చంద్ర బలం కన్నా నాడవంగదే మరి జాంబవం తేజం బే భరత వంశ భరత కంటే ఎవడబ్బా వీడు అనుకుంటాడు. ఎందుకంటే తెల్లగుంటాడు బాబునుడు అనుకుంటాడు, కూడా నల్లగుంటే మాలం అది కూడా అనుకుంటాడు. ఈ మనిషి సగం తెల్లగా సగం నల్లగుండే వరకు అనుమానం వస్తుంది దానికి. ఆడతాడు, అయ్యా మీ నామధేయం, పేర్లు మారిపోయినాయి. అప్పుడు పిచ్చయ్యా ఇట్లా ఉంటుండే మన పేరు. పిచ్చయ్య సంపుడు చంపుతాడు, పిచ్చయ్య నామధేయా అంటే ఫలానోడే అని ఎమ్మటే కథం, డౌట్ క్లియర్. ఇప్పుడు అట్లా కాదు, పేరు మారింది కొడక హరీష్. అమ్మ కొడక దెబ్బ పట్టినావు కదా. హరీష్ అంటే ఏందబ్బా, మారానా మాదిగనా ఏంది? ఓ హరీష్ నామధేయస్య, ఆయనకి లోపల ఏం చదవాలో తెలియదు. ఎందుకంటే ఈ దేశంలో కులానికి ఒక్క మంత్రం ఉంటుంది,